భారతదేశంలోనే అత్యంత దారుణంగా ఇబ్బందికరంగా మనుషులని ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపడం అనేది జరుగుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు, వామపక్షాల పార్టీలు సైతం ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం చేస్తూ మరి ఈ రకమైనటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని మరియు అలాగే మావోయిస్టులతో శాంతి చర్చలు కూడా జరపాలని చెప్పేసి ఎన్నో విధాలుగా పలు రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం కూడా జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలోనే దాదాపు 8 నెలల కాలం కావస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్, గ్రీన్ హంట్ అనే పేర్లతో దండకారణ్యంలో అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అడవిలో చొరబడి వేలాది మంది పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని చంపివేస్తూ మావోయిస్టులు అని చెప్పేసి కూడా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పత్రికల్లో కానీ లేకుంటే ప్రజాస్వామికవాదులు కానీ తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో అంటే ఆదివాసీలు శతాబ్దాల కాలంగా అడవిని నమ్ముకొని అడవే వాళ్ళ ఆస్తి, అడవిలో సంపదే మా జీవన ఆధారం అనే రీతిలో బతుకుతున్నటువంటి ఆదివాసీలని అడవి నుంచి తరిమివేయాలి, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళని తరిమేసి అక్కడ ఉన్నటువంటి సంపదను స్వాధీనం చేసుకొని వ్యాపారం చేసుకొని పెట్టుబడిదారులకు ఆ సంపదలను కట్టబెట్టాలన్నటువంటి దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది కూడా చాలా బాధాకరం. మరి ఆ క్రమంలోనే ఇప్పటికే ఇంత జరుగుతుందని చెప్పేసి అన్ని ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీలు సైతం ఇది అన్యాయం అని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఆపరేషన్ కగార్ను ఆపకపోవడం ఒక రకమైతే, మరి అదే తరహాలో ఈ ఆదివాసీలకు అండగా ఉంటున్నారని చెప్పేసి మావోయిస్టులను, మరి ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి బహిరంగంగానే అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఎటువంటి చర్చలు కూడా జరుపుకోకుండా వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేసి చంపుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూనే ఉంది. మరి గత నెల కాలం నుంచి ఈ భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సంగతిని కూడా మనం గమనించాం. మరి భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని రోజుల్లోనే ఒప్పందాలు కుదుర్చుకొని యుద్ధాన్ని విరమించుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. మరి భారతదేశంలో ఉండి భారతదేశ పౌరులైనటువంటి ఒకవైపు ఆదివాసీలు కానీ మరోవైపు మావోయిస్టులతో కానీ ఎందుకు ఈ ప్రభుత్వం చర్చలు జరపదు? వాళ్ళని శాంతి చర్చలకు వాళ్ళు వస్తామని చెప్పేసి ఇప్పటికే 3 పర్యాయాలుగా లేఖలు పంపినా కానీ ఆ లేఖలను బేఖాతారు చేస్తూ అది ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది, కాల్చి చంపడమే మా ధ్యేయం అనే రీతిలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగంగా ప్రకటనలు గుప్పించడం కూడా మరింత బాధ అనిపిస్తుంది. అంటే సమాజంలో పౌరులకి కల్పిస్తున్నటువంటి హక్కులు ఇవేనా? అంటే సాటి మనుషులను చంపడమేనా? ఇట్లా చంపుకుంటూ పోతే లాస్ట్కి ఏం మిగులుతుందనేది కూడా ఇప్పటికే చాలా రకాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి, మరియు శాంతి చర్చలకు వస్తున్నటువంటి మావోయిస్టులతో శాంతి చర్చలు కూడా జరపాలని చెప్పేసి ఈరోజు మేము ప్రజా సంఘాల జేఏసీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు కూడా రావడం జరిగింది. మరి ఇదే తరహాలో ఇదే రకమైనటువంటి అంశాల మీద రేపటి దినం ఆదివాసీ హక్కుల సంఘీభావ సమితి ఆధ్వర్యంలో కృష్ణకళా మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలి, శాంతి చర్చలు మావోయిస్టులతో జరపాలనే 2 అంశాలపై జరుగుతున్నటువంటి ర్యాలీని కూడా అన్ని వర్గాల ప్రజలు కానీ, వివిధ కుల సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు అంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలిగి నిజంగానే ఇది న్యాయమైనటువంటి అంశం, మరి చర్చలు జరపాల్సిందే, ఆపరేషన్ కగార్ను కూడా ఆపాల్సిందే అనే ఆలోచన కల్పించడానికి అందరూ పెద్ద ఎత్తున రేపు కృష్ణకళా మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజా సంఘాల జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది. మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలి, కగార్ని వెంటనే ఆపివేయాలి. కగార్ పేరుతో నక్సలైట్లుంటే మావోయిస్టుల్ని పిట్టలు కాల్చినట్లుగా కాల్చేస్తున్నారు. ఈరోజు ఎంతోమందిని పట్టుకొని ఎన్కౌంటర్తో కాల్చేస్తున్నారు. దీన్ని వెంటనే ఆపేయాలనేసి సామాజిక న్యాయ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము నక్సలైట్లతో చర్చలు జరపాలనేసి 2004లో
అంబేద్కర్ భవన్లో కూడా మేము నక్సల్ అన్నప్పుడు గవర్నమెంట్ కూడా చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమైనాయా విఫలమైనా అనేది అందరికీ తెలుసు. కాబట్టి మావోయిస్టులతో చర్చలు జరిపితే నష్టం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న శత్రు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. మళ్ళీ మన దేశంలో భారతదేశంలో భారత పౌరులుగా పుట్టిన వాళ్ళతో చర్చలు జరిపేదానికి మీకు అభ్యంతరం ఏమిటనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మావోయిస్టుతో చర్చలు జరపాలి, కగార్ని వెంటనే ఆపేయాలి. కగార్ పేరుతో కర్రగుట్టలో దాదాపు 20,000 మందితో ఆ చుట్టూ ఉన్న మొత్తం అన్ని ఆ గ్రామాలన్నీ జల్లాడ పట్టేసి నువ్వు నేను అనుకోనట్లు ఆదివాసీలు బూటుగా వెనుకతో కాల్ చేస్తున్నారు. ఇది వెంటనే ఆపేయాలి. ఆపేయకపోతే తీవ్ర పరిణామాలు కూడా భవిష్యత్తులో ప్రజలందరూ ప్రజాతంత్రవాదులందరూ ఏకమయ్యేసి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందనేసి మేము తెలియజేస్తున్నాం. కృష్ణ కళామందిరం జరగబోయే శాంతి ర్యాలీకి మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా శాంతం కావాలని కోరుకుంటున్న ఈ దశలో మరి అడవి బిడ్డలపైన, ఆదివాసులపైన జరుగుతున్న యుద్ధం, అడవి బిడ్డలపైన జరుగుతున్న యుద్ధం అంటాం. ఆదివాసులు మూలరాయి కూసున్నాం. మీ యుద్ధం ఎక్కడ జరుగుతున్నదో ఓ మింట్రీ వాళ్ళ యుద్ధం ఎక్కడ జరుగుతున్నదో ఓ మింట్రీ సైన్యులు. కన్న బిడ్డలనకుండా గన్నులేమో ఎక్కుపెట్టి తోట మీద తోట కాల్చి బాంబులు వర్షం కురిపించి అడవి బిడ్డలు ఎక్కడ పోతారు మా అన్నలారా, అడవి బిడ్డలు ఎక్కడ పోతారు మా ఎక్కలారం. ఈ ఘోరం ఎప్పుడైనా వాగుతుంది, ఎప్పుడైనా పోతూ ఉంది. ఎవరైనా వచ్చినా కూడా యుద్ధం ఇది జరుగుతున్నదో మా ఆదివాసులు యుద్ధమైన జరుగుతున్నదో ఆ ఆదివాసులు. మరి యుద్ధాన్ని ఆపాలని అరుణోదయ కళాకారులుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ప్రజా సంఘాల అందరితో కలిసి ఈ కగారుని యుద్ధాన్ని ఆపాలని ఇక్కడ పిలుపునిచ్చిన పెద్దలకు, ఆర్యన్నకు, అందరికీ, ప్రజా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను.